ఆనాటి పరిపాలన ప్రజల కోసం, ఈనాటి పరిపాలన వారి సొంతం కోసం, వారి కార్యకర్తల కోసం, వారి పార్టీ జెండా పట్టిన వారి కోసం. ప్రజల పరిస్థితి ఎట్లుందంటే పాలిచ్చే ఆవును వద్దనుకొని తన్నే దున్నపోతుని తెచ్చుకున్నట్టుంది ప్రజల పరిస్థితి. పాలిచ్చే ఆవు లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని వద్దన్నారు. తన్నే దున్నపోతు లాంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. దీన్ని తెచ్చుకున్నారు. 3 లక్షల జనాభా కలిగిన ఈ ఊరిలో 300 మందికి అన్నా క్యాంటీన్ ద్వారా 5 రూపాయలు భూ పెడతారు. 5 రూపాయలకు 300 మందికి 300 మందికి భూ పెడతారే. 3 లక్షల మంది ఆఖరి తీరుతుందే? చిన్న చిన్న గుంతలు బూడ్చి నేషనల్ హైవే రోడ్లు వేసినట్టు బిల్డప్ ఇస్తారు. ఇదే కదా చంద్రబాబు నాయుడు మార్క్. ఇదే కదా ఆయన పరిపాలన. ఆయన సంపద సృష్టించడము, అభివృద్ధి చేయడము ఇదే. సచివాలయం ద్వారా ఉద్యోగాలను ఇస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు దాదాపు 1,50,000 1,20,000 ఉద్యోగాలు ఇస్తే ఒక్క ఉద్యోగం నేను వేపించలేకపోయినా. ఒక్క ఉద్యోగం నేనే కాదు, మంత్రి వేపించలేకపోయినాడు ఒక ఉద్యోగం. మేము ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ప్రాధేయపడినాం. ఇన్ని ఉద్యోగాలు ఇస్తున్నారు, మనకు సేవ చేసిన వారి కోసం మనము కొన్ని ఉద్యోగాలు మన పిల్లలకో మన పార్టీ కార్యకర్తల కోసమో చేస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఒక్క ఉద్యోగాన్ని కూడా మా తరపున ఎవ్వరికీ కేటాయించలే ఆయన. అర్హతనే ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగాలు రావాలా తప్ప అర్హత లేనివాడు ఉద్యోగం చేయకూడదని చెప్పి పరీక్షను పెట్టి పరీక్ష ప్రకారం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పిల్లలకు కూడా ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఉద్యోగాలకు మాకు సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి? ఇటువంటి లోన్ల విషయంలోనూ సహకరించకపోయా జగన్మోహన్ రెడ్డి గారు? కార్యకర్తల కోసం, నాయకుల కోసం ఏమీ చేయలే ఆయన. పూర్తిగా ప్రజల కోసమే చేసినాడు. పూర్తిగా నిజాయితీగా పరిపాలన చేసినాడు. మరి ప్రజల కోసం నిజాయితీగా పరిపాలన చేసిన ఆయన్ను తిరస్కరించిన ఈ ప్రజలు వారి కార్యకర్తల కోసం, దళారీ వ్యవస్థ కోసం లంచగొండితనంతోనూ పక్షపాత ధోరణితోనూ, అది కూడా 3 లక్షల జనాభా ఉంటే 300 మందికి సాయం చేసే ఈ ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు ప్రజలు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. ఎన్నికలు పెడితే ఇప్పుడు కన్నా ఎన్నికలు ఉన్న ఫలంగా ఎన్నికలు కన్నా పెడితే 11 సీట్లు కూడా రావు తెలుగుదేశం పార్టీకి. 11 సీట్లు కూడా రావు. అందులో అంకె తీసేయాల్సిన పరిస్థితి వస్తుంది. అంత వ్యతిరేకత ఉంది ప్రజలకు ఈ ప్రభుత్వం పైన. ఎక్కడ చూసినా రాష్ట్రంలో ఆర్థికంగా క్షీణదశ, ద్రవ్యోల్బణం పూర్తిగా, వ్యాపారాలు లేవు, పనులు లేవు, గృహ నిర్మాణాలు లేవు, దరిద్రం తాండవిస్తుంది రాష్ట్రంలో, పేదరికం విలయతాండవం చేస్తుంది రాష్ట్రంలో. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పేదవారి జీవితాలలో 3 పూట్ల అన్నం తినడానికి కూడా బరువే పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. గతంలో అట్లా లేదు. ఏదో ఒక సంక్షేమ పథకం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు పేదవారిని, మధ్యతరగతి కుటుంబాలను సంరక్షించినాడు. పేదవారికి ఇచ్చిన సంక్షేమ పథకాల వలన మళ్ళీ మార్కెట్లోకి డబ్బు వచ్చింది, వ్యాపారాలు జరిగినాయి, అందరూ పచ్చగా ఉండగలిగినారు, సంతోషంగా ఉండగలిగినారు. ఆ వ్యత్యాసం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ స్పష్టంగా కనిపిస్తూ ఉంది. అందుకే ఈరోజు ఎన్నికలు జరిగితే 11 సీట్లు కూడా రావు. హాయ్, హలో, నేను మహేష్ విట. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్. ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.